యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు ఎక్కడా ఎక్కడా, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఎక్కడా ఎక్కడా, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఎక్కడా ఎక్కడా. ఏమైంది? స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఎక్కడా ఎక్కడా, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఎక్కడా ఎక్కడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరి 4 మండలాల్లో కూడా మున్సిపాలిటీతో సహా అందరూ కూడా ఈరోజు బాబు మరి వెన్నుపోటుకు 2 ఏళ్ళని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పార్టీ నాయకులందరూ కూడా మున్సిపాలిటీ ప్లస్ రూరల్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు 2 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు చాలా ఇచ్చారు. అప్పటికే ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న బాగానే ఇస్తున్నారు, ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇస్తారని చెప్పి ఎంతో సంతోషించినప్పటికీ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు చూసి ఆశపడి అత్యాశకు పోయి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం ఏ ఒక్క పథకం కూడా ఇవ్వాల. చాలా పథకాలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, చాలా మంది నమ్మి ఓట్లేశారు. ఈరోజు మొదటి సంవత్సరం ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. 2వ సంవత్సరం కూడా అరకొరగా చేస్తున్నారు. ఒక్కసారి నేను మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడుతాను. నేను ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఆ రోజు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న చింతకాల అయ్యన్న పాత్రి గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6లు 7లు 8లు 9లు అంటే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మనందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ చెప్పిన పథకాలు అనేవి వస్తాయని చెప్పి ఆశతో నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఒక్కసారి మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తాను. మొదటి పథకం ఏంటంటే యువతకు నిరుద్యోగ వృత్తికి మరి 3,000 రూపాయలు ఇస్తారంటే బాబు ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువతలు ఎవరైతే ఉన్నారో యువకులందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించారు ఎక్కువ శాతం మంది. తీరా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అయింది, 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయలు ఒక్క పైసానే వచ్చింది అడుగుతున్నా ఈరోజు నిరుద్యోగులకి అందరూ కూడా. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక్కొక్కరికి 3,000 అంటే మరి 24 నెలలకి 72,000 ఇవ్వాలి. అంటే ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఎవరైతే నిరుద్యోగం ఉన్నాడో నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగి కూడా 72,000 ఇవ్వాలంటే సుమారుగా 10,000 మంది నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నారు. అంటే సుమారుగా 72 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మరి చింతకాల అయ్యన్న పత్రి బాకీ ఉందన్న సంగతి మీ అందరూ కూడా తెలుసుకోవాలి నిరుద్యోగులు అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే ఇంకో ఇచ్చారు అయ్యన్న పత్రిక ఇంకోటి ఇచ్చారు వాగ్దానం ఏమంటే ఆడబెట్టింది ఇది అన్నారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి మహిళకి కూడా మరి 1,500 ఇస్తుందంటే చాలా మంది మహిళలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అయ్యన్నపతి గారు మరి ఎమ్మెల్యే అయితే మనకి నెలకి 1,500 వస్తుందని చెప్పి ఎంతో మంది నమ్మి ఈరోజు మోసపోయే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు 1,500 అంటే ఈరోజు సుమారుగా ప్రతి మహిళ కూడా 24 నెలలు అయింది. అంటే ప్రతి మహిళ కూడా 36,000 రావాలి. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు తెలుసండి? 90,000 మంది మహిళలు ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో 19 సంవత్సరాల 59 వరకు కూడా కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో 90,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా 36,000 ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేవలం ఆడబెట్టిన కింద నర్సీపట్నం నియోజకవర్గంలో మరి 90,000 మందికి ఇవ్వాల్సింది ఎంత తెలుసండి? 324 కోట్ల రూపాయలు మరి చింతకాల అయ్యన్న పాత్ర బాకీ ఉండడానికి సాగితే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలాగే దీపం పథకం ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఈరోజు చూస్తే మరి 2 సంవత్సరాలు అయింది. అంటే 6 సిలిండర్లు ఇవ్వాలి. కేవలం ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు. ఈ 6 సిలిండర్లో ఆ ఒక సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. అంటే ఒక 5 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా మరి ఎగ్గొట్టారని సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 80,000 కుటుంబాలు ఉన్నాయి. 80,000 కుటుంబాలు కూడా 5 సిలిండర్లు కూడా ఎగవేశారని చెప్పి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అన్నారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. వాళ్ళు నర్సీపట్నం నియోజకవర్గంలో మహిళలందరూ కూడా అనుకున్నారు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే అయితే ఉచితంగా బస్సుల్లో వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఆశతో నమ్మకంతో ఓట్లేశారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కేవలం 16 కేటగిరీలు ఉన్నాయి బస్సులు నర్సీపట్నం నియోజకవర్గంలో. 16 కేటగిరీలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 కేటగిరీలకే కేవలం బస్సులు ఎక్కుతారు తప్ప మహిళలకి మిగతా ఎన్ని కూడా ఎలవ చేయలేదన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే తల్లికి 100 అన్నారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తుందంటే అందరూ నమ్మారు. ప్రతి ఒక్కరు కూడా వస్తుందని చెప్పి నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే మొదటి సంవత్సరం
24-25 సంవత్సరం ఎగ్గొడిశారు 15,000 బాకీ. అంటే సుమారుగా 34,000 మంది ఈ రోజు నర్సీపట్నం నిధుల్లో పిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొదటి సంవత్సరం 15,000 చొప్పున చూస్తే 51 కోట్ల రూపాయలు ఎగవేశారు. ఆ 51,000 కూడా మరి అయ్యింది పద్ధతి కడతారా, చంద్రబాబు కడతారా చెప్పాలి. అలాగే 2025-26లో కూడా కొంతమందికి 9,000 వేశారు, కొంతమంది 10,000 వేశారు, కొంతమంది 13,000 వేశారు. అంటే ఎంతమందికి వేశారు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఏదైనా పథకానికి బటన్ నొక్కితే ఎంతమందికి ఇచ్చారనేది సచివాలయ లిస్ట్ వచ్చేది. కానీ ఈ రోజు మొదటి సంవత్సరం తల్లివాదం ఎగ్గొట్టేశారు, రెండో సంవత్సరం 9,000 ఒకరికి, 10,000 ఒకరికి, 13,000 వచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి తల్లికి వందనం ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో స్కూల్కి వెళ్ళిన డేటా అంతా కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం అని చెప్పి 15 ఆంక్షలు పెట్టారు కొత్తగా. అప్పుడు ఈ 15 ఉంటేనే ఇచ్చే కార్యక్రమం చేస్తారంటే ఎంత దుర్మార్గం పాలన ఉన్నదో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అన్నదాత సుఖీభావ అన్నారు. మరి కేంద్రం ఇచ్చేది కాకుండా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు, ఇక్కడ అయిన గారు చెప్పారు. ఈ రోజు అడుగుతున్న మొదటి సంవత్సరం 24-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి ఎగ్గొట్టేశారు 20,000 రూపాయలు కూడా. అంటే సుమారుగా నర్సీపట్నం నిధుల్లో 42,000 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్కరికి 20,000 ఇస్తే 84 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ చంద్రబాబు గారు అయిన పత్రి గారు చెప్పి అంటాను. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించి కేవలం 14,000 ఇవ్వడం జరిగింది. ఇంకా 6,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఈ 42 మందికి ఇంకా 6,000 ఎంత ఇవ్వాలంటే సుమారుగా 25,20,00,000 రూపాయలు ఇంకా ఈ సంవత్సరం బాకీ ఉన్నారు. అంటే ఇంకోటి కూడా చెప్పాలి, ఆనాడు జగనన్న ప్రభుత్వంలో కౌలు రైతులందరూ కూడా డబ్బులు ఇచ్చేవారు 13,500. 1000 మంది ఉన్నారు సుమారుగా కౌలు రైతులందరూ కూడా. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు. అంటే సుమారుగా 25,20,00,000 రూపాయలు ఈ కౌలు రైతులకు 2 సంవత్సరాలు ఇవ్వాల్సిందని చెప్పి మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాల పెన్షన్ వస్తే 4,000 రూపాయలు ఇస్తామంటే చాలా మంది ఆశపడి ఓట్లు వేసి ఈరోజు గెలిపించారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అయిన పత్రిక గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా పెన్షన్ సరే ఇచ్చారని అంటున్నాను. ఈ రోజు చూస్తే ఎవరైతే 50 సంవత్సరాలు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మన కేవలం మన నర్సీపట్నం నిధుల్లో 21,000 మంది ఉన్నారు. రెడీగా అందరూ కూడా 2 సంవత్సరాలు చూస్తున్నారు ఇస్తారని. అంటే ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున 24 నెలలకి 96,000 రూపాయలు ఇవ్వాలి. అంటే సుమారుగా 21 మందికి ఎంత అవుతుంది తెలుసా? కేవలం 201,60,00,000 రూపాయలు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన 50 సంవత్సరాల పెన్షన్ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని ఇక్కడ అయిన పద్ధతిని నమ్మి మోసపోయారని సంగతి మీ ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా 60 సంవత్సరాల వారికి పెన్షన్ ఇస్తా అన్నారు, 4,000 ఇస్తా అన్నారు. ఈ రోజు చూస్తే 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా సుమారుగా మన నర్సీపట్నం నిధులు 4,000 మంది ఉన్నారు. ఈ 4,000 మందికి ఎంతమంది తెలుసా? ఈ 2 సంవత్సరాలు కూడా 1,60,00,000 రూపాయలు కొత్త పెన్షన్లు ఇవ్వాలి. ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఉన్నారు. ఇదే కాకుండా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా నియంత్రిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామన్నారు, ఈ రోజు విపరీతంగా పెరిగిపోయినాయి. వాలంటీర్ల గౌరవేతనం 5,000 నుంచి 10,000 చేస్తున్నారు. అది పెంచడం సరికాదు కదా. ఉన్న వాలంటీర్లు అందరూ కూడా తీసిన దుర్మార్గ పాలన ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇదే కాకుండా ఇంటింటికి రక్షిత నీరు అన్నారు, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తున్నారు. ఎంతమందికి ఈ నర్సీపట్నం నిధులు ఇచ్చారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్ట్ కూడా ఉచితంగా నివాసం ఇస్తున్నారు. మరి 2 సంవత్సరాల్లో నర్సీపట్నం నిధులు ఎంతమందికి మరి అక్రిడేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అంటే ఈ సందర్భంగా చెప్పాలంటే కేవలం నర్సీపట్నం నిధులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి 72 కోట్లు బాకీ ఉన్నారు ఇక్కడ అయ్యన్న పత్రి గారు. ఆడబిడ్డ దీనికైనా 324 కోట్లు బాకీ ఉన్నారు అయ్యన్న పత్రి గారు. తల్లి కోణం చొప్పున 51 కోట్ల బాకీ ఉన్నారు అయ్యన్న పత్రి గారు. అన్నదాత సుఖీభావ ద్వారా 84 కోట్లు ఉన్నారు బాకీ ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకి. కౌలు రైతులకి 25,20,00,000 బాకీ ఉన్నారు. 50 ఏళ్లకి పెన్షన్ 201 కోట్ల 60,00,000 బాకీ ఉన్నారు. 60 సంవత్సరాల ఉన్న పెన్షన్ కొత్త వారందరూ కూడా 1,60,00,000 బాకీ ఉన్నారు. అంటే సుమారుగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అది చంద్రబాబు గారిని అయ్యన్న పాత్ర నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ఈ 2 సంవత్సరాల్లో అయ్యన్న పాత్ర బాకీ ఉన్నాయి. ఎంత తెలుసు అంటే ఈ నర్సీపట్నం ప్రజలకి సుమారుగా 760 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్ర గారు ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు బాకీ ఉన్నారని సంగతి మీ ద్వారా తెలియపరుస్తాను. ఎప్పుడు తీరుస్తారని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్ర గారిని, ఎప్పుడు తీరుస్తారు మీ అన్ని కూడా? ఇంకోటి అంటారు, ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చారు, ఒక బాండ్లు ఇచ్చారు. ఏంటంటే బాండ్లు మేము ఇస్తాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా జూన్ 2024 నుంచి ప్రారంభిస్తున్నాం. ఏడాదికి 1,04,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తాం. 5 సంవత్సరాల్లో 5,20,000 ఇస్తాం అంటారు. ఈ బాండ్లు ఇచ్చి జనాలందరినీ కూడా మోసం చేశారు నర్సీపట్నంలో. కాబట్టి రేపు రాబోయే రోజులు ప్రజలందరూ గుర్తుంచుకోవాలి.
ఈ నర్సీపట్నం పిల్లలను గుర్తించుకోవాలి. మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. మోసం చేసి ఈ రోజు ఓట్లు వేయించుకొని ఈ రోజు మీకు పథకాలు ఇవ్వలేని పరిస్థితి సంగతి మీకు తెలుసుకొని రేపు రాబోయేలో మీరందరూ కూడా వారందరూ కూడా ఎదుర్కొని మీ గ్రామాలు ఎవరైనా వచ్చినట్టయితే అడగండి. మీ గ్రామాల నాయకులు కానీ నియోజక నాయకులు కానీ ఎవరో వస్తే మా పథకాలు ఏవి బాబు అని చెప్పి మీ అందరూ కూడా అడగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రేపు రాబోయేలో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం. ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే జగనన్న పరిపాలన బ్రహ్మాండంగా అందించారో అదే విధంగా పరిపాలన అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం.